హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా. నేను మీ యాంకర్ రామావత్. జనరల్గా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కువ శాతం మంది ఆ ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి చూస్తారు. అంటే ప్రజల్ని ఒక బానిసలాగే ట్రీట్ చేసేవాళ్ళు ఈ కాలంలో ఎక్కువగా ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పటి వరకు ఓట్లు అడుగుతున్న సమయంలో కావచ్చు, లేకపోతే ఎలక్షన్స్కి ముందు ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి రకరకాల ఫీట్లు చేసి మనమంతా చూస్తూ ఉంటాం. వీళ్ళు ఓట్లు అడగడానికి ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే వేషాలు మామూలుగా ఉండవు ప్రతి ఒక్క ఎమ్మెల్యే. సో అప్పుడు మాత్రం వాళ్ళకు ప్రజలు దేవుళ్ళలా కనిపిస్తారు. ప్రతి ఇంటికి వెళ్తారు, అబ్బా మీరే మాకు దిక్కు, అక్క మీరే మాకు దిక్కు, మీరే ఓటేసి గెలిపించాలి అని చెప్పేసి వినయంగా అడుగుతారు. అదే గెలిచేసిన తర్వాత ఎవడ్రా నువ్వు, ఇక్కడెందుకు వచ్చావు, నీకేం పని అన్న ధోరణిలో మాట్లాడతారు. ఇది చాలామంది నాయకులు, ఏ పార్టీతో సంబంధం లేదు కానీ అన్ని పార్టీల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతుంది. కానీ కొందరు మాత్రం ఉంటారు నిజంగా పార్టీలో గెలిచిన తర్వాత నిజంగా ప్రజలతోనే మమేకమవుతూ, ప్రజల కోసమే ఆహర్నిశలు కష్టపడుతూ, ప్రజల్లోనే ఉంటూ ప్రజల పక్షాన నిలబడే నాయకులు కొందరు రేర్గా చూస్తూ ఉంటాం మనం. సో అలాంటి వ్యక్తుల్లో ఒకరే ఈ కొలికపూడి శ్రీనివాసరావు. కార్యకర్తలకు చెప్పులు తొడిగిన టీడీపీ ఎమ్మెల్యే. ఇది నిన్న ఈ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చిందనమాట. ధైర్యం ఇన్ ద సెన్స్, ఓకే రాజకీయ నాయకుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా ఈ కాలంలో. జనరల్గా మనం చూస్తుంటాం గెలిచిన తర్వాత కార్యకర్తల్ని కూడా దగ్గర తీసుకోలేని పరిస్థితి, దగ్గర చేయలేని పరిస్థితి మనం రాజకీయాల్లో చూస్తుంటాం. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ టైంలో కార్యకర్తలకు ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళకి చెప్పులు తొడిగిన నాయకుడే ఈ కొలికపూడి శ్రీనివాస్. ఏం జరిగింది, ఒకసారి ఎందుకు ఆయన చెప్పులు తొడగాల్సి వచ్చిందని చెప్పేసి ఒకసారి మనం చూసుకుందాం. ఇది ఆ వీడియో చూడవచ్చు మీరు క్లారిటీగా. సో ఇది వీడియోలో మీరు క్లియర్గా చూశారు కదా. కొలికపూడి శ్రీనివాస్ గారు ఈ యొక్క సామాన్య కార్యకర్తకి అది మార్కెట్లో వెళ్ళి చెప్పులు తొడగడం జరిగింది. అండ్ చెప్పులు తొడిగిన తర్వాత ఆయన దండం పెడుతుంటే వద్దు అని చెప్పేసి కూడా ఆయన్ని పైకి తీసుకొని హగ్ చేసుకోవడం చూసాం మనము ఈ వీడియోలో. ఏం జరిగిందంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే చెప్పులు వేసుకుంటానని శపథం చేసిన అభిమానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు మార్కెట్ నందు చెప్పులు తొడిగి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఇది ఈ వీడియో సారాంశం. అంటే ఏదైతే ఈ కార్యకర్త ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాతే నేను చెప్పులు తొడుక్కుంటానని చెప్పేసి అప్పుడు 2019లో ఇది గతంలో శపథం చేశారంట. సో శపథం చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, సో ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ గారు వెళ్ళి నువ్వు ఇక ధైర్యంగా చెప్పులు వేసుకోవచ్చు, మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిపోయారని చెప్పేసి ధైర్యాన్ని ఇస్తూ ఆయనకి చెప్పులు తొడగడం జరిగింది. సో ఇలాంటి రాజకీయ నాయకులు నిజంగా ఉండాలి. ఎందుకంటే మనం చూసాం చాలా ఇలాంటి సంఘటనలు రేర్గా జరుగుతూ ఉంటాయి. ఒక కార్యకర్తకి చెప్పులు మోసుకెళ్ళి ఆయన పాదాల మీద పెట్టి తొడుక్కోమని చెప్పడం అన్నది ఈనాటి కాలంలో రేర్గా జరిగే సంఘటన ఇది. సో నిజంగా గ్రేటే కొలికపూడి శ్రీనివాస్ గారు. అండ్ కొలికపూడి శ్రీనివాస్ గారి గురించి మనము పర్టికులర్గా చెప్పుకోక్కర్లేదు. ఆయన టీడీపీ ఫైర్ బ్రాండ్ అనమాట. ఏదో టీడీపీ ఫైర్ బ్రాండ్ అంటే ఊరినే మైక్ ఉంది కదా, లేకపోతే టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎడాపెడా బూతులు మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన క్లారిటీగా ఒక విషయాన్ని ఎంత స్పష్టంగా వివరిస్తారంటే నిజంగా సామాన్య ప్రజలకు కూడా ఆ విషయం మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంత క్లియర్ కట్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఏ అంశం మీద కూడా.
ఒక సబ్జెక్ట్ ఉన్న రాజకీయ నాయకుడిన కొలిక్కిపూడి శ్రీనివాస్ గారు. గతంలో మనం చూసాం అమరావతి రైతుల ఉద్యమం ఏదైతే గత ప్రభుత్వం అమరావతి రైతుల ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పేసి శతవిధాల ప్రయత్నాలు చేసినా సరే ఈ కొలిక్కిపూడి శ్రీనివాస్ గారు దగ్గరుండి ఆ విజయాన్ని అమరావతి రైతులు చేస్తున్న ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు ఈయన. సో ఈయన మీద కూడా అనేక కేసులు అనేది వేశారు, అనేక రకాల ఇబ్బందులు అనేది గురి చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే ఆయన మాత్రం ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. ఓడిపోయిన దగ్గర నుండి అంటే ఎప్పుడైతే వైఎస్ జగన్ గారు అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ 3 రాజధానుల అంశం తీసుకొచ్చారో, 3 రాజధానుల అంశం తీసుకొచ్చి అమరావతిని నీరుగార్చే ప్రయత్నాలు ఎప్పుడైతే చేశారో అప్పటి నుండి అమరావతి ఉద్యమం ప్రారంభమైంది. అప్పటి నుండి ఈయన కూడా యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. అప్పటి వరకు జస్ట్ డిబేట్లో మనకు ఎక్కువగా డిబేట్స్లో కనిపించేవారు. బట్ ఎప్పుడైతే అమరావతి ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పేసి గత ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందో అప్పుడు ఈయన అమరావతి ఉద్యమాన్ని తన భుజస్కంధాల మీద తీసుకెళ్లారు. ఎన్నో ఆటంకాలు ఎన్నో సవాళ్ళని కూడా ఆయన ఎదుర్కొని ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో ఇది ఈయన గొప్పతనం. సో ఇలాంటి రాజకీయ నాయకులు నిజంగా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఈ విషయం చెప్పాలనిపించింది. నిజంగా కొలిక్కిపూడి శ్రీనివాస్ గారికి మీరు తీసుకున్న ఇలాంటి ఒక జనాల్లోనే ఉండాలి, మన కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి, లేకపోతే జనాలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలని చెప్పేసి మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు కూడా నిజంగా అభినందించదగ్గ విషయం. అండ్ మొన్న కూడా మనం చూసాం ఒక రోడ్డు విషయంలో కూడా అధికారుల మీద సీరియస్ అయ్యారు. నిజంగా ఆ రోడ్లు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి, మీరు ఎందుకు బాగా చేయట్లేదని చెప్పేసి మొన్న అధికారుల మీద సీరియస్ అయ్యారనే విషయం కూడా చాలా వైరల్ అయింది. సో ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఇంకా చాలామంది ముందుకు రావాలి. అంటే కార్యకర్తలకు భరోసా ఇస్తూనే ప్రజలకు అండగా నిలబడాలి. ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఇది ఆ వీడియో చూడవచ్చు మీరు క్లారిటీగా. ఇది ఆ వీడియో చూడవచ్చు మీరు క్లారిటీగా.